అలవైకుంఠపురంలో ఈరోజు మనం చూడబోయేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మీకు ఇన్ని రోజులు చూపించిన విల్లాస్లో మేకింగ్ ఆర్ బ్రేకింగ్ థింగ్ ఈజ్ లైటింగ్ అని చెప్పాను. సో ఈరోజు ఈ లైట్స్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, దాన్ని ఎలా వాడితే మీ ఇంటికి ఆ కళ ఎలా వస్తుంది, దాంట్లో ప్రైస్ వేరియేషన్ ఏంటి, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, మీరు ఇప్పటి వరకు మార్కెట్లో చూసిన లైటింగ్కి ఇప్పుడు నేను చూపించబోయే లైటింగ్కి ఆ ఫిక్స్చర్స్కి తేడా ఏంటి అనేది చూసేద్దాం. సో ఈరోజు మనం ఉన్నది బంజారా హిల్స్లోని రిసెట్ లైటింగ్ షోరూంలో. సో ఈ స్పేస్ ఈజ్ ఓన్డ్ బై రాజ్ కరణ్. ఇదేంటంటే అన్ని ఇళ్ళలో అన్ని లైట్స్ వాడలేము. సో వి జస్ట్ టుక్ సమ్ స్పేస్ టు టెల్ ద క్లయింట్స్, అంటే ఇక్కడ మేము అవసరం ఉన్నన్ని లేదంటే యూజువలీ జనరల్గా మన రెసిడెన్సెస్లో కామన్గా యూజ్ చేసే కమర్షియల్స్లో ఆల్మోస్ట్ ఒక 30 to 60 వెరైటీస్ ఆఫ్ లైటింగ్ ఎన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేసాము. అండ్ దిస్ ఇస్ అండర్ రెనోవేషన్, బట్ వీ విల్ షో యూ వాట్ ఆల్ క్యాన్ బీ అప్లైడ్ ఇన్ అ కామన్ డే టు డే లైఫ్లో. ఇన్ని రోజులు అంటే డౌన్ ద లైన్ ఒక 10 years వెళ్తే మ్యాక్సిమం మనం ఇలాంటి ప్యానల్ ఎల్ఈడీసే వాడాము. అండ్ ఇట్ ఈస్ ఈక్వలీ గుడ్. విప్రో, ఫిలిప్స్, అన్ని బ్రాండ్స్లోనూ మనకి ఇలాంటివి దొరుకుతాయి. 10 watt, 18 watt, 3 watt అండ్ ఎవ్రీథింగ్. మరి ఇప్పుడు వచ్చిన చేంజ్ ఆఫ్ ఎరా ఏంటి, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సిఓబీసే. దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 లైట్స్కి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది రిఫ్లెక్టర్ మోడల్, దీంట్లో లెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ యాంటీ గ్లేర్. ఇవన్నీ మనకు ఈక్వల్, ఇది ఇలాంటి ప్యానల్ ఎల్ఈడి లైటే ఇస్తుంది. దీంట్లో 8 watt, 6 watt, 12 watt, 18 watt, 30 watt వరకు కూడా దొరుకుతాయి. మరి ఇదేంటి అని అంటే ఇది ఓన్లీ టు హైలైట్, అంటే షో కేస్ కానీ టీవీ యూనిట్స్లో కానీ స్పాట్ లైట్స్గా కానీ అలా ఓన్లీ ఫర్ ది డెకరేటివ్ పర్పస్ మనం ఇది వాడతాం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ రోజ్ గోల్డ్. సో ఇలాంటి రోజ్ గోల్డే ఇక్కడ కూడా వస్తుంది, విచ్ విల్ బి ఏస్థెటికల్లీ ఈక్వలీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ ప్యానల్ ఎల్ఈడీస్ ఉన్నాయనుకోండి, దీని సైజ్ కానీ లేకపోతే కలర్ కానీ ఇవన్నీ వైట్ ఆర్ బ్లాక్లో దొరుకుతుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ డిఫ్యూజర్. ఈ డిఫ్యూజర్కి కామన్ కలర్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ అగైన్ డిఫరెంట్. మన ఇంటీరియర్స్ని బట్టి మనకి ఏ లైట్ కావాలి, ఎక్కడ యూస్ చేసుకోవాలన్నా మాకు ఆర్కిటెక్ట్స్కి ఇట్ విల్ బి వెరీ ఫీజిబుల్. This is something about downlights, spotlights. For example, 3 watt, 12 watt అలాంటి వాటికి ఇది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ లైటింగ్ ఇస్ ప్రొఫైల్ లైటింగ్. ప్రొఫైల్ లైటింగ్ ఇస్ సంథింగ్ విచ్ విల్ బి లీనియర్. దాంట్లో 3 parts ఉంటాయి. ఒకటి అల్యూమినియం ఛానల్, దెన్ ఎల్ఈడి స్ట్రిప్ అండ్ డిఫ్యూజర్. దానికి ఒక డ్రైవర్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ లైట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసేద్దాం. ప్రొఫైల్ లైటింగ్. సో టు బిగిన్ విత్, అన్నిటికంటే సన్న ప్రొఫైల్తో ఓన్లీ సీలింగ్లోనే చేసుకోవచ్చా, ఇంకేమైనా డెకరేటివ్గా చేయొచ్చా? సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఫాల్స్ వాల్ క్రియేట్ చేసాం. అంటే థిక్నెస్ ఆఫ్ ద ఇంటర్నల్ వాల్స్ 4.5 to 6 inches ఉంటాయి. దానిపైన ఫాల్ సీలింగ్ బోర్డ్స్ తోటి ఒక ఫాల్ సీలింగ్ వాల్ క్రియేట్ చేసి దాంట్లో ఇది ఎనీ డిజైన్ వాట్ ఎవర్ షేప్ యూ వాంట్ అది ఈ ప్రొఫైల్ తోటి మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక బిల్డింగ్ థీమ్లో ఉంది కాబట్టి we've used the thinnest of the profile. This is 7 mm profile. అండ్ ఈ 7 mmతో స్టార్ట్ పెడితే ఇట్ విల్ బీ అప్ టు 35 mm థిక్ కూడా ఉండొచ్చు. అండ్ 50 mm ట్యూబ్ లైట్ లాంటిది, అంటే సూపర్ మార్కెట్లో ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి, దానికి కూడా వీ యూజింగ్ ద ప్రొఫైల్ లైటింగ్. బట్ యూజువలీ రెసిడెన్షియల్ విల్లాస్లో అట్లా వీ డోంట్ యూజ్ 50 mm. అంటే ఆప్టిమమ్ వాట్ ఎవర్ ద ప్రొఫైల్స్ వీ యూజ్ ఇస్ అప్ టు 16 mm to 20 mm వరకు ప్రొఫైల్ వాడతాము. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇది కావాలి అని అంటే నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక డ్రైవర్ ఉండాలి. సో ఆ డ్రైవర్ స్పేస్ని మాత్రం మనము ఎక్కడ పెట్టాలనేది ముందే డిసైడ్ చేసుకుని దెన్ వీ కెన్ యూజ్ ద ప్రొఫైల్స్ వేర్ ఎవర్ వీ వాంట్. అండ్ హైలైటింగ్ వాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్స్ పెట్టుకుంటాము, వాల్ పేపర్స్ పెట్టుకుంటాము. వాటికి మనం యూజువల్గా స్పాట్ లైట్స్, ట్రాక్స్ అలా వాడుతూ ఉంటాం కదా. బట్ దర్ ఇస్ వన్ మోర్ ప్రొఫైల్ విచ్ విల్ ఎన్హాన్స్ ద లైటింగ్. దాన్నే మనం వాల్ వాషెస్ అంటాం. వన్స్ విల్ హ్యావ్ అ లుక్ ఎట్ దాట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే అదొక వింగ్లా ఉంటుంది. అది మనం గోడకి దగ్గరగా పెడితే దట్ విల్ హైలైట్ ద వాల్. మనం ఏదైనా కొటేషన్స్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ కానీ అది పెట్టుకున్నప్పుడు ఆ లైట్ వచ్చి ఇలా వాల్ మీద పడి ఇది హైలైట్ అవుతుంది అనమాట.
సో దిస్ ఇస్ కాల్డ్ వాల్ వాషర్. ఆ షేప్ వల్ల ఆ కార్నర్లో కనుక మనం ఇన్స్టాల్ చేయగలిగితే ఇట్ విల్ యాక్చువల్లీ ఇల్యూమినేట్ ద ఎంటైర్ వాల్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు. సీలింగ్లో సిఓబీసే కాకుండా ఇలా ఫ్యాబ్రికేటింగ్ షేప్స్ అండ్ సైజెస్తో కూడా మనం ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో బీమ్ డెప్స్ అని కానీ లేకపోతే ఎంట్రన్స్ ఫ్రమ్ లివింగ్ రూమ్ టు కిచెన్ కానీ ఒక కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్ ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే వుడెన్ ప్యానలింగ్ ఇచ్చేసి ఆర్ వి క్రియేట్ ఆర్చెస్ ఆర్ పాత 10-15 years బ్యాక్ ఏమో ఇట్లా కైండ్ ఆఫ్ ఒక షేప్స్లో ఇచ్చేవాళ్ళు. సో మోడర్న్ ఎరా వచ్చే టైంకి ఆ షేప్స్ అన్నీ పోయి వి జస్ట్ డూయింగ్ విత్ అ వుడెన్ బీడింగ్. బట్ ఇది ఇంకా లేటెస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ప్యానలింగ్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న గ్రూవ్ ఇచ్చి దీంట్లో ప్రొఫైల్ ఇచ్చేస్తే ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ అ వెల్కమింగ్ థీమ్. అంటే ఎంత కోజీ అండ్ రిచ్ ఫీల్ వస్తుంది అని అంటే ఇట్ గివ్ యూ అ 5-star హోటల్ ఆ వైబ్ అనేది మనకి వామ్ వైట్తో క్రియేట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ కార్నర్ ప్రొఫైల్. ఇది ఒక 10 mm థిక్ ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ ఈస్ యూ హ్యావ్ టు క్రియేట్ ద ఫాల్స్ థింగ్. అంటే గోడకి డైరెక్ట్గా పెట్టలేము, యూ డెఫినెట్లీ హ్యావ్ టు క్రియేట్ దిస్ ఫాల్స్ వాల్స్ రెండు పక్కల. దాని తర్వాత ఈ వామ్ వైట్ ఆర్ కూల్ వైట్ ఆర్ ఎనీథింగ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్లో ప్రైమరీ లైటింగ్ అండ్ సెకండరీ లైటింగ్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు ప్రైమరీ లైటింగ్ అంటే ఏంటంటే జనరల్గా చదువుకోవడానికి కానీ లేకపోతే ఒక 10 to 20 members ఒక అబౌట్ 20 to 20/30 హాల్లో ఇంతమంది ఉన్నప్పుడు మనకు లైటింగ్ అనేది ఎక్కువ అవసరం. లైక్ వెన్ వీ కుక్ ఆర్ వెన్ వీ ఈట్ ఆర్ అట్లా. ఇండైరెక్ట్ లైటింగ్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ ఎ పార్టీ లైటింగ్, కోజీ లైటింగ్. ఎప్పుడైనా లైక్ 2 to 4 members ఉన్నప్పుడు విల్ లైక్ టు ఎంజాయ్ దట్ కోజీ ఫీల్. దాన్ని ఇండైరెక్ట్ లైటింగ్ అంటాం. దాని గురించి మనం ఫాల్ సీలింగ్లో కోవ్ లైట్ తీసుకోవడం కానీ లేకపోతే వెనకాల అట్లా పెయింటింగ్ వెనకాల ఆ ఇండైరెక్ట్ లైటింగ్ తోటి దాన్ని ఇల్యూమినేట్ చేసే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటాం. సో ప్రొఫైల్ లైటింగ్లో ఉండే వెరైటీస్ వచ్చేసి 27. సో ఆ 27 ప్రొఫైల్స్లో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ ఇస్ దిస్ బెండ్ ప్రొఫైల్. అంటే ఇందాక బయట చూపించిన ఆ బిల్డింగ్ డిజైన్స్ ఎట్లా అంటే ఓన్లీ రైట్ యాంగిల్స్లో చేసుకోవడానికి కుదురుతుంది. బట్ దిస్ బెండ్ ప్రొఫైల్ విల్ అలౌ అస్ టు మేక్ ఎనీ షేప్. అంటే ఈవెన్ ఫేసెస్ అనుకోండి లేకపోతే ఇట్లా మౌంటైన్స్, కర్వ్స్, మూన్ షేప్, ఇట్లా పిల్లల బెడ్రూమ్స్లో వాళ్ళకి నచ్చిన కాన్సెప్ట్స్. సో ఏది చేసుకోవడానికైనా ఈ బెండ్ ప్రొఫైల్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మోడల్. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఫాల్ సీలింగ్లో మనం కార్నర్స్ గ్యాప్ వదిలేసి ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ లెవెల్స్ తోటి. అంటే దాంట్లో లిజర్డ్స్ వెళ్ళడం కానీ లేకపోతే కైండ్ ఆఫ్ స్పైడర్ వెబ్స్ అండ్ ఆల్ దాట్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి దెర్ ఇస్ one more model, that's an indirect cove profile. ఇదేంటి అంటే ఫాల్ సీలింగ్ మొత్తం వాల్ వరకు ఉంటుంది, దాంట్లో ఈ ఛానల్ కట్ చేసి లైట్ పెడతాం. సో ఆ ఇండైరెక్ట్ లైటింగ్ అనేది దానికి అల్యూమినియం ఛానల్కి తగిలి దట్ విల్ గెట్ ఇల్యూమినేటెడ్. సో ఇది మనం 4 corners పెట్టినప్పుడు రూమ్ మొత్తం అట్లానే ఇల్యూమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ లిజర్డ్ నిషెస్ కానీ లేకపోతే స్పైడర్ వెబ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉండవు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కో ప్రొఫైల్ అని చెప్పొచ్చు. దీని థిక్నెస్ వచ్చేసి 35 mm ఉంటుంది మనకి. దిస్ ఇస్ అ రిమోట్ కంట్రోల్. సో ఈ ప్రొఫైల్స్ కానీ సిఓబీస్ కానీ ఏదైనా కూడా రిమోట్ కంట్రోల్తో ఉంటే ఆ వచ్చే ఆ ఈజ్ కానీ ఆ కంఫర్ట్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సో మేజర్గా ఈ యాప్స్ వచ్చేసాయి, కస్టమైజేషన్స్ వచ్చేసాయి. వాటన్నిటి గురించి మనం రాజ్కరణ్ ద రీసెట్ లైటింగ్ ఫౌండర్ని అడిగి తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద రిమోట్ కంట్రోల్ అండ్ దీని ఇంపార్టెన్స్ అండ్ హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్. అంటే ఈ రిమోట్లో ఫర్ ఎగ్జాంపుల్ 9 numbers ఉంటాయి లేదా మ్యాక్సిమం 10 వరకు చేసుకోవచ్చు. మరి ఇంట్లో మొత్తం ఒక 50-60 లైట్స్ ఉంటే వాటన్నిటికీ ఎలా కంట్రోల్ అవుతుంది అని అనుకుంటున్నారా?
ఇట్స్ సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, సో ఇది 21, ఓకే. సో 21 ప్రెస్ చేసి ఆఫ్, అగైన్ 21 ప్రెస్ చేసి ఆన్. దీనికి 22 అని ఉంది, సో 22 ఆన్, అగైన్ 23 ఆన్, అలా అనమాట. సో ఎన్ని లైట్స్ ఉన్నా ఇట్ క్యాన్ బి కాన్ఫిగర్డ్ ఇన్ దిస్ రిమోట్ అప్ టు 100 ఆర్ 150 డిపెండింగ్ ఆన్ ద రిమోట్ మోడల్. సో ఇప్పుడు మనం మళ్ళీ లైట్స్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్. ఇదేంటంటే కింద పైన 2 ఇల్యూమినేటెడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇది ఎందుకు అని అంటే మనం ఎక్కువగా కమర్షియల్ స్పేసెస్లో చూస్తాము. ఒక వాల్ని గ్రే కలర్లో కానీ లేకపోతే వాట్ ఎవర్ టెక్స్చర్ పెయింట్స్తో కానీ మనము హైలైట్ చేసినప్పుడు యూ కెన్ జస్ట్ హ్యావ్ అ సింపుల్ ఈ లైట్ పెట్టేస్తే సరిపోతుంది. పైన కింద 2 ఇల్యూమినేట్ అవుతుంది. వీ డోంట్ హ్యావ్ టు థింక్ మచ్ అబౌట్ పెయింటింగ్, ఫోటోగ్రాఫ్స్ ఇట్లా ఏం పెడితే అనేది అవసరం లేదు. దిస్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ అ ఆర్టిఫాక్ట్. అండ్ దీని ఏ కలర్ అయినా మనం పౌడర్ కోటింగ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ క్యాన్ బి యూస్డ్ యాజ్ బోత్ ఎస్థెటిక్ ఎలిమెంట్ అండ్ ఆల్సో అన్ ఇల్యూమినేషన్ ఫ్యాక్టర్. ఆల్ ఆఫ్. Scene 1 cove. Scene 2 wall washes. Scene 3 indirect lighting. Scene 4 skirting. Scene 5 bent profiles. Scene 6 all back again. One more design with the bent profile. సో ఇది న్యూట్రల్ వైట్తో చేసింది. అండ్ ఈ బెండ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఇన్స్టాలేషన్కి ముందు అనుకుంటున్నారా? ఇదిగో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. యూ కెన్ ఫ్లెక్స్ ఇట్, యూ కెన్ బెండ్ ఇట్, యూ కెన్ ట్విస్ట్ ఇట్, మేక్ ఇన్ టు ఎనీ షేప్స్. ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ అ ప్రొఫైల్. దీంతో త్రూగానే చేసిందే ఇది. ఇలా ఏ షేప్లో అయినా తీసుకోవచ్చు దీనికి. సో ఇప్పుడు మనం రాజ్ కరణ్ గారి ఆఫీస్లో ఉన్నాము. ఇందాక రిమోట్ కంట్రోల్ గురించి చూసాం కదా, ఇప్పుడు అలెక్సా మ్యాజిక్ చూద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ ఆఫీస్ డెమో. అలెక్సా టర్న్ ఆన్ ఆఫీస్ డెమో. Okay. Like this. If you want like cozy lighting or something like this, then also we have options. Alexa, turn off office demo. Okay. Alexa, turn on smart lights. Okay. Alexa, turn on wall lights. Okay. Alexa, turn on office demo. Okay. That's it. Perfect. Thank you. Hello Raj Karan garu, how are you? Hello Andy, I'm good. How are you? I'm good. సో ఇప్పటి వరకు మన షోరూంలో మనం పెట్టినవన్నీ మన క్లయింట్స్కి ఎలా హెల్ప్ అవుతాయి ఏంటి అనేది నేను చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ రీసెట్ లైటింగ్ ఇల్యూమినేషన్ ఇస్ వీ ఆర్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. యూ యాక్సెప్ట్? Yes, absolutely. సో వాట్ డూ వి మీన్ బై దిస్, లైక్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ లైక్ యూ మేక్ ఎల్ఈడి స్ట్రిప్స్ ఆర్ డ్రైవర్స్, బట్ అల్యూమినియం వాట్ ఎవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అదంతా మీరు ఇండియాలోనే రెడీ చేస్తారు. బట్ వాట్ ఇఫ్ క్లయింట్స్ వాంట్స్ ఇట్లా పర్టికులర్ బ్రాండ్స్ అవి వాళ్ళు స్పెసిఫై చేస్తే, దెన్ విల్ యూ సోర్స్ అండ్ వాట్ ఆర్ ద బ్రాండ్స్ యూ సోర్స్ ఫ్రమ్ ది అదర్ కంట్రీ? సో యూజువలీ దీంట్లో ఎల్ఈడి స్ట్రిప్స్ పార్ట్కి వచ్చేసరికండి, ఎల్ఈడీస్ వచ్చేసి వి యూస్ బ్రిడ్జ్ లక్స్, ఓస్రా, మర్కరీ, విచ్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ ఎల్ఈడీస్ అవి. సో దాంతో ఆ ఎల్ఈడీ సోర్స్ తోటి విల్ గెట్ దట్ పీసీబీస్ మౌంటింగ్, దానికి కావాల్సిన ఎల్ఈడీ స్ట్రిప్స్ అన్ని కూడా వీ గెట్ ఇట్ కస్టమైజ్డ్ విత్ ద బ్రాండెడ్ ఎల్ఈడీస్ అండి. 120 ఎల్ఈడి పర్ మీటర్ అని ఉంటుంది, 240 అని ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొఫైల్కి 3 పార్ట్స్ ఉంటాయి, లైక్ డిఫ్యూజర్, అల్యూమినియం స్ట్రిప్ అండ్ డ్రైవర్ అంటారు కదా. ఆ స్ట్రిప్ దగ్గరికి పెట్టినా కూడా ఇప్పుడు ఇది ఎంత ఇల్యూమినేటెడ్ లైక్ ప్రాపర్ లైట్ లాగా ఉంది. ఇలా బల్బ్ లాగా ఇట్లా చైన్ లాగా అలా రాకుండా ఉండాలి అని అంటే వాట్ షుడ్ వి డూ?
అది డార్క్ స్పాట్స్ అంటారు యూజువల్లీ దాన్ని. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డెప్త్ ఆఫ్ ద ప్రొఫైల్ అనేది మినిమం ఒక 12 mm కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో మోస్ట్లీ మార్కెట్లో వచ్చేసి 6 mmది వాడతారు. యూజువల్లీ దాట్ ఈస్ ప్రిఫరబుల్లీ ఫర్ ద వార్డ్రోబ్స్ అండ్ ఆల్ లైక్ వుడెన్ ఫర్నిచర్ లైటింగ్ కోసం వాడేది. సో తెలియక చాలామంది మార్కెట్లో దాన్ని సీలింగ్లో వాడేస్తూ ఉంటారు. సో బట్ ఎనీథింగ్ 12 mm డెప్త్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు యూ డోంట్ గెట్ టు సీ దట్ స్పాట్స్ అండ్ హోమోజినస్ ఉంటుంది లైటింగ్ ఎఫెక్ట్. సో ఫస్ట్ యాక్చువల్గా ఇది ఈ షోరూమ్ ఇక్కడ బంజారా హిల్స్లో స్టార్ట్ చేయడానికి మనకు మేజర్గా రీజన్ ఏంటి అని అంటే టు అప్రోచ్ పీపుల్. లైక్ మీ ఫ్యాక్టరీ మౌలాలీలో ఉండింది కదా ఇనీషియలీ, అక్కడి వరకు క్లయింట్స్ వచ్చి ఇదంతా కాకుండా వీ స్టార్టెడ్ అ షోరూమ్ కైండ్ ఆఫ్ థింగ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంకా రెనోవేటెడ్. ఐ డిజైన్ మై బెస్ట్ టు షో వాట్ ఎవర్. సో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ వర్కింగ్ ఫర్ త్రయం? ఎలా మీకు హెల్ప్ అయింది లైక్ ఆల్ దట్? సో స్టార్టింగ్లో వచ్చేసినప్పుడు వీ వర్ లైక్ టోటలీ కన్ఫ్యూజ్డ్, మాకేం అర్థం కాలేదు. బట్ విత్ యువర్ హెల్ప్ అండ్ అడ్వైజెస్, సో లిటరలీ ఇక్కడ ఒక 5 tons ఆఫ్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్స్ ఉండే, ఇక్కడ ప్లేస్మెంట్ ఏందో వీ వర్ టోటలీ కన్ఫ్యూజ్. అండ్ దెన్ యూ హెల్ప్ అస్ గెట్ ఇట్ డన్. అట్లీస్ట్ సమ్ 10,000% అసలు మీరు లేకుంటే చాలా. ఎందుకంటే ఇక్కడ నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను ముందు, ఎవరికి ప్రొఫైల్స్ గురించి దీనికి సంబంధించిన నాలెడ్జ్ గురించి చాలామందికి తెలియదు. అప్లికేషన్స్ ఇన్ని రేంజ్ ఆఫ్ ఇండైరెక్ట్ లైటింగ్ ప్రొఫైల్స్ గురించి నోబడీ నోస్. యాక్చువల్లీ ఐ ఆల్సో డెంట్ నో. యూ జస్ట్ gave a mock-up class and then I thought, okay, ఇది ఇట్లా incorporate చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అని. We just have a vision of how యూజువల్గా క్లయింట్ అడిగే క్వశ్చన్ ఏంటి, వాళ్ళకి ఏది చూపిస్తే ఆ క్వశ్చన్ని మనం నలిఫై చేయొచ్చు అండ్ ఆల్ దట్. సో మీరు అల్లు అర్జున్ హోమ్ థియేటర్ చేశారు కదా, సో అక్కడ యూజ్ చేసిన ప్రొఫైల్స్ ఏంటి? లైక్ ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మనం 2019లో స్టార్ట్ చేసాము. ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ లైక్ అలా వైకుంఠపురం రిలీజ్ టైంలోనే మీ ప్రోగ్రామ్ తగ్గట్టే కరెక్ట్ రిలీజ్ టైం ఒక 2 days బిఫోర్ ప్రివ్యూ షో కోసం వీ హ్యాడ్ టు డూ ఇట్. అంటే ఒక 72 hours ఫైర్ ఫైటింగ్ మోడ్లో వర్క్ చేసాము అక్కడ. అల్లు అర్జున్ గారు హోమ్ థియేటర్ చేసాము అండ్ రెసిడెన్స్ కూడా వీ హావ్ గివెన్ ద లైట్. అబ్సల్యూట్లీ లైక్ అండ్ హోమ్ థియేటర్ లైటింగ్ ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా దెన్ రెసిడెన్షియల్ దానికంటే? లేకపోతే ఇప్పుడు ఈ CCT కంట్రోల్ అనేది బాగా అంటే ఇట్ ఈస్ గోయింగ్ లైక్ వాస్ట్లీ, అది ఏంటి దాని గురించి కొంచెం ఏమైనా సిగ్నిఫికెన్స్? యా, యూజువల్లీ ఎల్ఈడీస్లో వచ్చేసి మనకి వైట్ కలర్, యూజువల్లీ మనం ఇంట్లో డొమెస్టిక్లో ఇప్పుడు ముందు వాడేది వచ్చేసి వైట్ కలర్, అంటే 6500Kలో ట్యూబ్ లైట్స్ వాడతాము. సో అక్కడ నుంచి ట్యూబ్ లైట్స్ నుంచి మళ్ళీ డౌన్ లైట్స్ ట్రెండ్ కూడా అదే వచ్చింది. దాని తర్వాత 4500 న్యాచురల్ వైట్కి వచ్చింది ఇప్పుడు మార్కెట్, న్యూట్రల్ న్యాచురల్. అండ్ దెన్ వామ్ వైట్ వచ్చేసి ఓన్లీ పూజా రూమ్స్ వరకు కన్ఫైన్డ్ అండ్ వుడెన్ ఫర్నిచర్ వరకు కన్ఫైన్మెంట్ ఉంటుండే. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ వైట్ టు వామ్ వైట్ లైటింగ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో దాంట్లో మేము ఏం చేసామంటే వీ హ్యావ్ లాంచ్డ్ అవర్ ఓన్ యాప్ అండి, రీసెట్ ఇల్యూమినేషన్స్ అని. దాంట్లో వచ్చేసి విత్ యూజింగ్ అర్ యాప్ యూ కెన్ కంట్రోల్ ద బ్రైట్నెస్ అండ్ యూ కెన్ చేంజ్ ద కలర్ టెంపరేచర్ అండ్ యూ కెన్ చూస్ ఎ సీన్. సో ఏదైనా సరే కంప్లీట్లీ కస్టమైజబుల్. యూజువల్లీ ఇలాంటి ప్రాసెస్లన్నీ డాలీ డిమొబుల్లో పాసిబిలిటీ ఉంటుండే, దానికోసం డాలీ వైరింగ్ అని కొన్ని కాంప్లెక్సిటీస్ ఉంటుండే. బట్ ఇది కంప్లీట్లీ వర్క్స్ ఆన్ IoT ప్లాట్ఫామ్ అండి ఇది. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే క్లౌడ్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ ఇది. సో క్లౌడ్ బేసిస్లో వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ వైఫై రూటర్ మీద వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీ ఇంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా సరే మీ లోకల్ వైఫై మీద లైట్స్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు త్రూ అవర్ మొబైల్ యాప్ అండ్ వాయిస్ ఎనేబుల్డ్. పుట్ ఇన్ అ సింపుల్ వే ఫర్ ద వ్యూవర్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు డాలీ డ్రైవర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1000 rupees ఉంటే ద సేమ్ థింగ్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ హాఫ్ ప్రైస్ ఆర్ మేబీ లెస్ దెన్ దట్. యా, సో దానివల్ల మనకి ఎనీ లైట్ లైక్ వామ్ వైట్ ఒక్కటే లైట్ పెట్టుకుంటే అదే లైట్ వామ్ వైట్ అవుతుంది, న్యూట్రల్ వైట్ అవుతుంది, వైట్ లైట్ కూడా అవుతుంది. సో పొద్దున కావాలంటే వైట్ వేసుకోవచ్చు, కోజీ పార్టీ లైటింగ్ కావాలంటే అదే లైట్స్ని అది చేసుకోవచ్చు, డిమ్ కూడా చేసుకోవచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ కూడా చేసుకోవచ్చు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ యాప్. దట్ యాప్ ఇస్ రీసెట్ ఇల్యూమినేషన్స్ విచ్ విల్ బీ అవైలబుల్ ఇన్ Google Play Store. Okay. And ఈ pricing, how are you? Like, are you competitive or are you overpriced, or what do you have to say about yourself? Sir, coming back to the pricing and see, over the counter products are different అండి, downlights and all. But the profile needs completely on-site installation కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇట్స్ a very pain part అండి in this product. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్లో ప్రొఫైల్ చాలామంది రీసేలర్స్ అండ్ ట్రేడర్స్ ఉన్నారు, బట్ సర్వీస్ ఎవరైతే చేస్తారో ఇన్స్టాలేషన్ టీమ్స్ అండ్ ఆల్, మేము చాలా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. సో ఈవెన్ ఇఫ్ ఐ రిమెంబర్ మనము షోరూమ్ చేసుకునేటప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఇన్స్టలేషన్ టీమ్ ఫర్ లైక్ 10 days. సో మీరు ట్రైన్ చేసుకుని అంటే దట్ యూ విల్ కాల్ ఇట్ అస్ అన్ యువర్ అసెట్ ఐ థింక్. పీపుల్ ఫ్రమ్ UP అండ్ ఆల్ ఐ ట్రైన్ దెమ్ లైక్ విగరస్లీ ఫర్ లైక్
month and a half. Okay. And then we got really good hands-on experience. దాని తర్వాత ఇంకా మేము ఫినిషింగ్ చేస్తే హెయిర్ లైన్ క్రాక్ కూడా ఉండదు అక్కడ. Right, సో right. దట్స్ హౌ వి ఫినిష్ ఇట్. అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ యాజ్ వెల్. సో ఇక్కడ మా స్కోప్ ఆఫ్ వర్క్ విల్ బి లైక్ సప్లై, ఇన్స్టలేషన్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. Okay. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ స్కోప్ అండ్ వీ చార్జ్ అకార్డింగ్ టు టర్న్ కి బేసిస్. ఓకే. సో ఇప్పుడు నేను ఆర్కిటెక్ట్ని, నేను డిజైన్ చేసుకుంటే మీరు నాకు ఎప్పుడు సప్లై చేస్తారు నా ప్రాజెక్ట్స్లో. బట్ వాట్ ఇఫ్ లైక్ కామన్ పీపుల్ హ్యావ్ టు కమ్ టు యూ? ఇప్పుడు మిగిలిన వుడ్ వర్క్ వీటన్నిటికేమో ఐకియా నుంచి అంటే రెంటల్, నేను ఐమ్ టాకింగ్ అబౌట్ యువర్ కామన్ మ్యాన్ అప్రోచ్ అనుకుంటే ఐకియా నుంచి వార్డ్రోబ్స్ పెట్టేస్తారు. ఇట్ విల్ బీ డన్ ఇన్ 1 week ఫర్ ఎగ్జాంపుల్. పెయింటర్స్ విల్ డూ ద పెయింటింగ్. సో ద నెక్స్ట్ పార్ట్ విల్ బీ యువర్ లైటింగ్. సో ఆ ఇల్లు మీకు ఇచ్చేస్తే క్యాన్ యూ డిజైన్, అంటే ఈ రూమ్కి ఇంతే లైట్ ఉండాలి, ఇవి ఉండాలి అనేది ఒక డిజైనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10x10కి 300 lux ఈజ్ అవర్ క్యాలిక్యులేషన్ ఇన్ ల్యూమెన్. సో దాన్ని మీరే డిజైన్ చేసి మీరే ఎగ్జిక్యూట్ చేసి అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే హౌ విల్ దట్ వర్క్? So we have our in-house design team and we have our in-house installation team. So everything lighting work వచ్చేసరికి end to end మా దగ్గర in-house అండి. థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ కూడా లేదు, end to end మా దగ్గరే ఉంటుంది. సో మేము కస్టమర్ని ఎవరు వచ్చిన క్లయింట్స్ కానీ మేము ప్రైమరీలీ రిక్వెస్ట్ చేసేదంటే మీ ఫర్నిచర్ లేఅవుట్ మాకు ఇవ్వండి అని అడుగుతాం. సో అకార్డింగ్ టు యువర్ ఫర్నిచర్ లేఅవుట్ వీ డిజైన్ ద లైటింగ్, ఫంక్షనల్ లైటింగ్ లాగా మేము ప్లాన్ చేస్తామండి. సో వీ కేటగరైజ్ లైటింగ్ ఇంటూ ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షియరీ. ప్రైమరీ లైటింగ్ వచ్చేసి కరెంట్లీ వీఆర్ గోయింగ్ విత్ ప్రొఫైల్స్. సో అండ్ సెకండరీ లైటింగ్ వచ్చేసి సిఓబి స్పాట్ లైట్స్. సో ఈ స్మార్ట్ లైటింగ్ కూడా వచ్చేసి మేము మోస్ట్లీ ఎలా ప్లేస్మెంట్ చేస్తున్నామంటే లివింగ్ ఏరియా అండ్ డ్రాయింగ్ రూమ్స్ అండ్ డైనింగ్స్. అంటే అది మా రిక్వైర్మెంట్ని బట్టి కదా, ప్రైమరీ అండ్ ఇండైరెక్ట్ అనేది. ఇఫ్ యూ హ్యావ్ టు డూ దట్ మేము ఆ 3 partsలో డివైడ్ చేసేసుకొని ప్రొఫైల్స్ అండ్ ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫాల్ సీలింగ్లో లెవెల్స్ ఇస్తారు. సో ఆ సింగిల్ లెవెల్స్ అనేది మేము చెప్తాం కొంచెం, ఎందుకంటే దాంట్లో వచ్చేసేసి ప్రైమరీ లైట్ ఎఫెక్ట్, ఆ బౌన్స్ ఎఫెక్ట్ అనేది మేము ఫాల్ సీలింగ్లో కార్నర్ లైటింగ్ తోటి లైక్ కర్టెన్ వాషర్స్ అనుకోండి అండ్ కోవ్స్ అనుకోండి అండ్ బెడ్స్ అండ్ అండర్నీత్ ద బెడ్స్ లైటింగ్ అండ్ ఆ వాక్వేలో కూడా వీఆర్ క్రియేటింగ్ దట్. అండ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ కూడా మేము ముందే చేస్తాం ఫర్ ద కన్సీలింగ్ ఆఫ్ ద డ్రైవర్. దట్ మేజర్ ఛాలెంజ్ వెన్ ఇట్ కమ్స్ టు వాల్స్ లో. ఇప్పుడు మేము వాల్స్ కూడా ప్రివెంట్ చేసేసి దాంట్లోనే చిప్పింగ్ పార్ట్ లో చేసేసి వీఆర్ రన్నింగ్ ఇట్. దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. కానీ ఇట్లా ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలంటే కానీ మాత్రం ఫాల్స్ వాల్స్ కావాలి. డిజైనింగ్ చేయాలంటే మాత్రం ఎండిఎఫ్ సిఎన్సిలో చేశాక దెన్ వి ఫిక్స్ అవర్ ప్రొఫైల్స్ అండ్ ఆఫ్టర్ దట్ పోస్ట్ దట్ పెయింటింగ్ సిమిలర్ టు సిఎన్సి. అది ఆ డిజైన్స్ కూడా వీఆర్ ప్రొవైడింగ్. సో రైట్ నౌ ఐ నో దట్ యుర్ వెరీ ఆర్కిటెక్ట్ ఫ్రెండ్లీ. How are architects friendly to you? Will they give you challenges or because అంటే మేము డిజైన్ చేసేటప్పుడు వీల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిజైన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ కార్నర్ నుంచి ఇక్కడ జెడ్ ఇట్ విల్ గో ఆఫ్ లైక్ దట్. ఐ ట్రూలీ రిమెంబర్ యూ లిటరలీ ప్లీడెడ్ మీ, అంటే నిజంగా అట్లాంటి ఇవ్వద్దు అని. బట్ ఆఫ్టర్ 1 year యూ కేమ్ అప్ విత్ ద సొల్యూషన్స్. నౌ ఐ కెన్ గివ్ ఎనీ డిజైన్స్ అండ్ యూ గివింగ్ మీ సొల్యూషన్స్. సో అట్లా ఏమైనా ఛాలెంజ్ అంటే డూ యూ వాంట్ టు రిక్వెస్ట్ ఆర్కిటెక్ట్స్ లైక్ సేయింగ్ యూ డోంట్ గివ్ మీ దిస్ డిజైన్స్ ఆర్ ఆర్ యూ రెడీ ఫర్ any designs right now? See, usually lighting is the most underrated subject in మన మార్కెట్. సో చాలా మంది మాకు తెలుసు, ఆర్కిటెక్ట్స్ కి తెలుసు, క్లయింట్స్ గురించి చెప్తున్నా. సో ఫర్ క్లయింట్స్ అవేర్నెస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ బ్యూటీ వచ్చేసి ఇంట్లో లైటింగ్ తోటే. సో అక్కడ నేను ఏం చెప్తానంటే ముందు మేము ప్లాన్ చేసినప్పుడు ఇన్ ఆర్ ఎర్లీ స్టేజెస్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ అండ్ ఆల్ మేము కొంచెం హెవీ లైటింగ్ తోటి బాగా లైట్ పొల్యూట్ చేస్తున్నాం మేము కూడా. సో you have to accept. And later on experience toti what we have learned it a light anedi a flashiness anedi we are trying to minimize that flashiness. So here we'll explain one thing. Light pollution is nothing but unwanted light hitting our eye andi. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆడుకునేప్పుడు చదువుకునేటప్పుడు ఆ లైట్ కావాలి, వాళ్ళు పడుకునేప్పుడు బెడ్ పైన లైట్ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ రెటీనా. సో దట్స్ సంథింగ్ we called as light pollution. Am I correct? Exactly. Because directly when you are exposed to any kind of light your retina gets shrink అవుతూ ఉంటుంది. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ దట్ ఎక్స్పోజర్ డెఫినెట్లీ కొంచెం ఫర్దర్ డ్యామేజెస్ జరిగే అవకాశాలు ఉంటాయని సైంటిఫిక్ రీసెర్చ్, నాట్ మై ఒపీనియన్. అండ్ ఐ ఆల్సో సే దట్ ఇంట్లో ఆ లైటింగ్ వల్ల మూడ్ క్రియేట్ అవుతుంది అండ్ ఇట్ విల్ గివ్ యూ అ ప్లెజెంట్ మైండ్, ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ హర్టింగ్ ఆర్ సంథింగ్ యూ విల్ గెట్ క్రాంకీ. యూ హ్యావ్ కిడ్స్? Yes, I have a daughter 4 years old. ఎక్స్పెరిమెంట్ చేసినారా ఇప్పుడు? 100%. My daughter like she as మీరు ఇప్పుడు రిమోట్తో చూసినట్టు. సో నేను అంటే మాది ఒక 10 years బ్యాక్ హౌస్ కాబట్టి ఫీజిబిలిటీస్ లేకుండే. సో నా దగ్గర నేను ఫీజిబిలిటీ బెడ్కి క్రియేట్ చేసుకుని బెడ్ నుంచి హ్యావ్ గివెన్ దట్ కోవ్ లైటింగ్ అండ్ ఆల్.
సో షీ ప్లేస్ విత్ ద రిమోట్ అండ్ షీ డిమ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ షీ గాట్ యూస్ టు దట్. ఇప్పుడు ఆ రిమోట్ డిమ్మింగ్ ఇవన్నీ పిల్లలు ఆడుకున్న ఏమైనా ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. దర్స్ నథింగ్ లైక్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల పోవడము అట్లా ఏమి ఉండదు. అండ్ లెటెస్ట్ టాక్ అబౌట్ వారంటీస్. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ వచ్చేసి నార్మల్ లైట్ ఒకటి పోయినా కూడా ఇది తీసేస్తాం, అది పెట్టుకుంటాం. అందరూ ఇది రావాలంటే ఆలోచించేది ఫస్ట్ థింగ్ ఆ సర్వీసెస్ ఒకటి, డ్యూరబిలిటీ ఒకటి, వారంటీస్ అండ్ నెక్స్ట్ ప్రైజింగ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద డ్యూరబిలిటీస్. హౌ డ్యూరబుల్ ఇస్ దిస్ అండ్ అందులో పోతే ఏం పోతుంది అంటే స్ట్రిప్ పోతుందా, డ్రైవర్ పోతుందా, అది దాని గురించి ఒకసారి చెప్పండి. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. చాలా మనకి ఇది ఉంటుంది. సో యూజువల్లీ దీంట్లో మోస్ట్లీ మేజర్లీ పవర్ అనాలిసిస్ అని చేసుకుంటాం మేము. సో ఎంత లోడ్కి ఎంత లోడ్ ఆఫ్ స్ట్రిప్కి ఎన్ని డ్రైవర్స్ కనెక్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తారంటే హైలీ ఓవర్ రేటెడ్ డ్రైవర్స్ అనేది పెడతారు, బట్ వీ డోంట్ డూ దట్. సో మేము ఓన్లీ 80% ఆఫ్ ద లోడ్ కూడా తీసుకోము. సపోజ్ ఒక 100 watts ఆఫ్ ఎల్ఈడి ఒక లోడ్ ఏంటంటే మేము 60 watts వరకే మేము కనెక్ట్ చేస్తాం. ఆ ఫుల్ లోడ్ అనేది మేము డ్రైవ్ చేయము ఫస్ట్ వన్. బికాస్ ఆఫ్ దట్ ఆ ఎల్ఈడి అనేది ప్రొటెక్టెడ్ అండ్ లైఫ్ స్పాన్ విల్ బి ఎన్హాన్స్డ్ ఒకటండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీకు ఈ లైట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ డిఫ్యూజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రెస్ ఫిట్ డిఫ్యూజర్స్. సో మీరు దాన్ని జస్ట్ పుల్ అవుట్ చేసేసి ఓపెన్ చేశాక ఇన్ కేస్ ఒకవేళ ఎల్ఈడి ఫెయిల్ అయి ఉంటే అట్లీస్ట్ మీకు 5 to 6 years దాకా దాటి కూడా చెప్పొచ్చు. 5 to 6 years దాకా మీకు ఎల్ఈడి డ్యామేజెస్ అనేది అన్లెస్ అంటిల్ ఇంట్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయితే తప్ప షార్ట్ అవుతుంది. మోస్ట్లీ ప్రాబ్లమ్లీ డ్రైవర్స్ ఉంటాయి. ఈ డ్రైవర్స్ వచ్చేసి మేము నియరెస్ట్ లైట్ పాయింట్లో డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే డీసీ పవర్ కేబులింగ్ లాసెస్ అని ఉంటాయి. సో నియరెస్ట్ పవర్ పాయింట్లో మేము ఆ డ్రైవర్స్ అనేవి కన్సిల్ చేస్తాం. సో అవి కన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ కోసం మేము ఇన్నోస్ డాక్యుమెంటేషన్లో వి మెయింటైన్ ఎక్కడ డ్రైవర్ ప్లేస్మెంట్ జరిగిందని. సో ఇన్ కేస్ మా నోటీస్కి ఏదైతే సర్వీస్ కాల్ వచ్చిందో సో ఇన్స్టెంట్లీ విదిన్ 24 hours మా సర్వీస్ టీమ్ వెళ్ళేసేసి ఆన్ సైట్ సర్వీస్ కూడా మేము. హౌ మెనీ ఇయర్స్ యూ ప్రొవైడ్ ఫ్రీ సర్వీస్, ఆ తర్వాత పెయిడ్ సర్వీస్ ఎప్పుడు నుంచి? లైక్ ఫర్ అట్లీస్ట్ 1.5 years వీఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఫర్ ఎనీ సర్వీస్ చార్జెస్. దాని తర్వాత కూడా సరే వెరీ మినిమల్ లైక్ కన్వీనియన్స్. సో వారంటీస్ 2 years అన్నారు కదా ఫర్ ద 2 years ఉన్నాయి, 5 years ఉన్నాయి, 7 years ఉన్నాయి. So warranties are there. But in the price lab, it'll go ahead. So what are the common questions you'll be like encountering with the clients or something, just for the viewers or stuff like that? మోస్ట్లీ చాలా మంది అంటే ఇది పెట్టాక ఎలా అంటే మాకు లైటింగ్ ఎలా వస్తుందో మాకు తెలియదు, ఎలా చూడాలి అంటే మాకు జరిగేది ఏంటంటే లైట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ అని. మార్కెట్లో ఉన్న ఒక వేరే లైట్స్కి ఈ లైట్స్కి చాలా డిఫరెంట్. బట్ దీంట్లో ఏంటంటే మీకు చాలా మినిమలిస్టిక్ అప్రోచ్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ నెంబర్ ఆఫ్ ఒక 50-60 లైట్స్ ఒక ప్లేస్లో పెట్టే బదులు లైక్ ఇఫ్ యూ రన్ ఇట్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్లో రన్ చేస్తే ఆ ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ సర్వీస్ గురించి అడుగుతారు. బట్ డెఫినెట్లీ మేము ఇప్పటికీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 250+ sites in and around Hyderabad. In the span of 5 years, if I'm not wrong. 2 eh na? Oh, okay. Before that you've done kada? Correct. Okay. బట్ ఇది కొంచెం ఆర్కిటెక్చరల్ సర్వీస్ కొంచెం మేము ప్యాషనెట్గా తీసుకుని వీ హావ్ అప్గ్రేడెడ్ ఇట్ లైక్ టిల్ స్మార్ట్ లైటింగ్ దాకా వచ్చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ అంటే మొత్తం అయిన తర్వాత వన్స్ విల్ అరేంజ్ అన్ ఆర్కిటెక్ట్స్ మీట్ ఆల్సో సో దట్ ఇంకొక 1 week 10 daysలో కొంచెం లాక్డౌన్ వల్ల లేట్ అయింది. 1 week 10 daysలో ఇంకా న్యూ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్ లైక్ వీఆర్ కమింగ్ అప్ విత్ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అండ్ స్మార్ట్ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఇన్ దట్. నాన్ మ్యాగ్నెటిక్ ట్రాక్స్. కరెక్ట్. నాన్ మ్యాగ్నెటిక్ లేజర్ లైట్స్ అనేవి మీరు యూ బ్రింగింగ్ ఇట్ టు నార్మల్ అఫోర్డబుల్ ప్రైస్ అని విన్నాను. సో ఐ థింక్ మోస్ట్లీ ఇన్ 1 week or 10 days we will incorporate that also. I think it'll change the era. It's going to be super hit product అండి. It's like మేము అంటే ప్రైస్ ఫ్యాక్టర్లో వచ్చేసి ఈ నాన్ మ్యాగ్నెటిక్లో అంటే మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్లో వచ్చేసి మిడిల్ క్లాస్ కస్టమర్స్ కూడా ఇట్స్ గోన్ బి అఫోర్డబుల్. సో దాంట్లో వచ్చేసి కొన్ని ఎక్స్ట్రూజన్స్ మేము స్పెసిఫిక్గా చేయించుకున్నాము. లైక్ డమ్మీ ఎక్స్ట్రూజన్స్ ఇలా చాలా ఉన్నాయి చేసి దాంట్లోనే ట్రాక్లెట్ ఫిట్మెంట్ వస్తుంది, దాంట్లోనే లేజర్ బ్లేడ్ ఫిట్మెంట్ వస్తుంది, దాంట్లోనే ప్రొఫైల్ వస్తుంది. సో ఒక ప్యాటర్న్లో ఆర్కిటెక్ట్ గారు ఎలా డిజైన్ ఇస్తే ఆ స్టైల్లో మేము చేసి ఇచ్చేస్తాం. ఐ థింక్ యూ వర్కింగ్ విత్ నాతో కాకుండా ఇంకా 10 to 15 అదర్ ఆర్కిటెక్ట్స్తో కూడా చేశారు కదా. ఓకే. రైట్ నౌ కెన్ యూ టాక్ సంథింగ్ అబౌట్ ట్రయం ఆర్కిటెక్ట్స్. సో మానస గారు వచ్చేసేసి మాకు ఈ షోరూమ్ ఐడియా కానీ ఎలా పెట్టాలి ఏం చేయాలి అనేది 100% షీ హాజ్ హెల్ప్డ్ అస్ త్రూ అవర్ జర్నీ ఇన్ క్రియేటింగ్ దిస్ ప్లేస్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత కూడా మేము మానస గారి ప్రాజెక్టులలో వర్క్ చేయడం జరిగింది చాలా ప్రాజెక్ట్స్లో. అంటే మానస గారితో ఒక క్లారిటీ ఏముంటుందంటే డిజైన్స్, డ్రాయింగ్స్, పాయింట్స్, ఎవ్రీథింగ్ అంటే డిజైన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ బి వెరీ క్లియర్. అక్కడ సైట్కి వెళ్ళాక అంబిగ్యూటీ, మిస్కోఆర్డినేషన్ అనేది ఏం జరగదు. 99.9% ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. అంటే మా టీం అక్కడికి వెళ్ళారనుకోండి 2 days మ్యాక్సిమం 3 daysలో సైట్ క్లోజ్ చేసుకొని విల్ బి బ్యాక్. సో అలాంటి టైమ్ లైన్స్లో మేము వర్క్ చేయడం జరిగింది. మా ఎక్స్పీరియన్స్ విత్ ద లైటింగ్ విత్ మానస గారు అనేది.
సో చూసారు కదండి, ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్, డౌన్ లైట్స్ అండ్ బెండ్ ప్రొఫైల్స్. ఇవే కాదు, డెకరేటివ్ లైట్స్ లైక్ షాండ్లియర్స్ అండ్ సిఓబీస్, బోలార్డ్స్, ఇవన్నీ కూడా రీసెట్ లైటింగ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డౌన్ లైట్ని మనం ఫ్యాబ్రికేషన్ హెల్ప్ తోటి ఈ షేప్లో తీసుకొని దే క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ స్టాండ్. ఇది మనకు ఎక్కడైనా హైలైట్ చేయడానికి స్పాట్ లైట్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే వుడ్ వర్క్, వార్డ్రోబ్స్ ఇలాంటివే కాకుండా ఇలా జస్ట్ ఒక సోఫా పక్కన లైట్స్ ఇలాంటివి కూడా వాళ్ళు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి చేస్తున్నారు. సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఐఎమ్ ఇంప్రెస్డ్. హోప్ యూ గైజ్ విల్ టేక్ అ లుక్ ఎట్ ద షోరూమ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మానస వడ్డిపల్లి.